గుంటూరు జిల్లా భట్టిప్రోలులో టీడీపీ కార్యకర్త ఒకరు పోలీస్ ఎస్ఐ చొక్కా పట్టుకున్నారంటూ సాక్షిలో వచ్చిన వార్త వివాదాస్పదంగా మారింది. ఆదివారం నాటి సాక్షి సంచికలు మొదటి పేజీలో ఈ వార్త ప్రచురించారు. దానికి సాక్ష్యంగా పక్కనే ఫోటో ప్రచురించారు. ఫోటోలో ఒక వ్యక్తి పోలీస్ అధికారి చొక్కా పట్టుకున్నట్లే కనపడుతుంది. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని మంత్రి నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్లో దీనిపై స్పందించారు. ఫేక్ న్యూస్ నమ్మి మోసపోవద్దంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోకేష్ తన పోస్టుకు ఆ భట్టిప్రోలు సంఘటన వీడియో జత చేశారు కూడా. శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు రాతలు రాస్తే సాక్షిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి సారథ్యంలో నడుస్తున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తమ సొంత ప్రచారం కోసం జగన్ సాక్షి మీడియా హౌస్ పెట్టారు. మరణించకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసినా, అనంతరం కుమారుడు జగన్ చెప్పిన దాని ప్రకారం చూసినా సాక్షి చేయాల్సిన పని ఆ కుటుంబం వార్తలు ప్రచారం చేయడమే. వారు స్వయంగా చెప్పిన మాట అది. యజమాని ప్రయోజనాలను మించిన ప్రయోజనం సాక్షికి ఏముంటుంది? నిజానికి యజమాని ఎవరైనా మీడియా అనేది ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన కావాలి కుక్క పాత్ర పోషించడమే మీడియా చేయాల్సిన పని. ఆ పనే చేస్తున్నట్టు సాక్షి చెప్పుకుంటుంది. అయితే అందులో నిజమెంతో ప్రజలందరికీ తెలుసు. ఒక రాజకీయ నాయకుడు స్థాపించి నడిపే పత్రిక, స్థాపించి నడిపే న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన ఉండడం ఎలా సాధ్యం? ఆ రాజకీయ నాయకుడు సంపూర్ణంగా ప్రజల పక్షాన ఉన్నప్పుడు అది సాధ్యం. అయితే అలాంటి పరిస్థితి ఊహల్లో సాధ్యం తప్ప వాస్తవంలో సాధ్యం కాదు. అలాంటి నాయకుడు పైనుంచి దిగి వచ్చినా సినిమాల్లో వచ్చినట్లు ఆయన కూడా మీడియా నడపడానికి వీల్లేదు. ఇది సూత్రప్రాయమైన నియమం. ప్రజాస్వామ్య సమాజాలు పాటించాల్సిన నియమం. జగన్మోహన్ రెడ్డి నడక ఏ మేరకు ప్రజల పక్షమో గడిచిన 5 ఏళ్లలో ఆయన పాలించిన తీరు మనకు స్పష్టంగా చెబుతున్నది. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు మీడియా నడపకూడదనేది. విజ్ఞత కలిగిన వారు ఎవరైనా సరే దీనికి అంగీకరిస్తారు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ నడుస్తున్న తీరును గమనిస్తే రాజకీయ నేతలు ఎందుకు మీడియా నడపకూడదో మనకు చక్కగా అర్థమవుతుంది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన మీదట సాక్షి రాసిన వార్తలు, చూపించిన వార్తా కథనాలు మీడియా రంగంపై పెద్ద పరిశోధనకు పనికొస్తాయి. మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయిన తర్వాత సాక్షి మళ్ళీ 2014 నుంచి 2019 వరకు పోషించిన పాత్రలోకి వెళ్ళిపోయింది. అధికారంలో ఉన్న కూటమికి చెడ్డ పేరు తేవడం లక్ష్యంగా లేని వార్తలు వండి వార్చడం మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది వైసీపీ కార్యకర్తల హత్యకు గురయ్యారన్న ఒక్క మాట చాలు సాక్షి దాని యజమాని సత్యసంధతను అర్థం చేసుకుంటాకి. ఇప్పుడు భట్టిప్రోలు సంఘటనలో సాక్షి ప్రచురించిన ఫోటో ఫేక్ ఫోటో అని లోకేష్ స్వయంగా చెప్తున్నారు. మరి ఫేక్ ఫోటో ప్రచురించేందుకు సాక్షిపై చర్యలు ఉండవా? పత్రికా స్వాతంత్రం అనేది చాలా విలువైనది. ఇండియాలో పౌరులకున్న భావ ప్రకటన స్వేచ్ఛ నుంచే పత్రికా స్వేచ్ఛ పుట్టుకొచ్చిందని సుప్రీంకోర్టు ఒక సందర్భంలో రూలింగ్ ఇచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కులు ఎంత పవిత్రమైనవో, వాటిని ఉల్లంఘించడం ఎంత అపచారమో, పత్రికా స్వేచ్ఛ కూడా అంత పవిత్రమైనదే, దాని జోలికి వెళ్ళడం కూడా అంత అపచారమే. కానీ ఆ స్వేచ్ఛ ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసే పత్రికను, ఛానల్ను ఉపేక్షించడం కూడా ప్రజాస్వామ్యానికి చేటు చేయడమే. సాక్షి పత్రిక ఇప్పటికీ లెక్కలేని సందర్భాల్లో ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేసింది. పత్రికల జోలికి వెళ్ళడం ఎందుకులే అని అనుకోవడం అన్ని సందర్భాల్లోనూ సరికాదు. కొన్ని సందర్భాలను ఉపేక్షించవచ్చునేమో కానీ మార్ఫింగ్ చేసిన ఫోటోలు ప్రచురించడం లాంటి సందర్భాలను ఉపేక్షించడం సరికాదు. అలాంటి ఫోటోలు ప్రచురించడం నేరం. దానిని ఉపేక్షించడం నేరాన్ని ప్రోత్సహించడం కిందకే వస్తుంది. లోకేష్ చెప్పినట్టు భట్టిప్రోలు సంఘటన ఫోటో ఫేక్ అయినట్లయితే సాక్షిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి.